వెల్కమ్ టు సైన్మా 2.0 నేను శివాని. మెటర్నిటీ లీవ్ నాకెందుకు అన్నట్టుంది కియారా తీరు చూస్తుంటే. మరి పరిస్థితులు డిమాండ్ చేస్తే లీవ్ తీసుకుంటాను, అప్పటిదాకా నా పనులు నన్ను చేసుకొనివ్వండి అని స్ట్రైట్ గా చెప్పకపోయినా అలాగే అనిపిస్తోంది కియారా ప్రవర్తన. కియారా గురించి రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది బాలీవుడ్ లో. ఇప్పుడు ఆమె మీనా కుమారి బయోపిక్ కి ఓకే చెప్పారు అన్నది లేటెస్ట్ న్యూస్. అయితే మీనా కుమారిగా కృతి సనన్ దాదాపుగా ఫిక్స్ అయ్యారన్న మాటలు ఆ మధ్య తెగ వైరల్ అయిపోయాయి. ఇక సెట్స్ కి వెళ్లడమే ఆలస్యం అన్నంతలా ప్రచారం జరిగింది. ఇప్పుడు కృతి ప్లేస్ ని రీప్లేస్ చేశారు కియారా. పోస్ట్ డెలివరీ సెట్స్ లో కియారా జాయిన్ అవుతారన్న టాక్ మొదలైంది. ప్రెగ్నెన్సీ టైంలోనూ ఖాళీగా కూర్చోడం లేదు కియారా. ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ చేంజర్ తో తెలుగువారిని పలకరించిన ఈ బ్యూటీ బిజీగా ఉన్నారు. బెంగళూరులో జరగాల్సిన టాక్సిక్ మూవీ షూట్ ని కియారా కోసం ముంబైకి షిఫ్ట్ చేశారు యష్. కియారా కంఫర్ట్ కోసమే యష్ ఈ ప్లాన్ చేశారంటోంది టీం. నిండు గర్భిణి అయినా క్లోజ్ షాట్స్ వరకు నటించడానికి ఒప్పుకున్నారట కియారా. టాక్సిక్ సినిమాకి కాస్త బ్రేక్ తీసుకుని వార్ 2 ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు మిసెస్ మల్హోత్రా. ఆ మధ్య మెట్ గాలాలోనూ తనదైన స్టైల్లో తళుక్కుమన్నారు ఈ బ్యూటీ. సో మా మేడం ప్రెగ్నెంట్ అయిన తరువాత కూడా కూసింత కూడా రెస్ట్ లేకుండా పనిచేస్తూనే ఉన్నారు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు అభిమానులు. ఫ్లడ్ లైట్స్ అన్ని టాలీవుడ్ మీదే ఉంటే నేను ఇక్కడి నుంచి పక్కకు వెళ్లి ఎందుకు ఆడుకోవాలి అని అంటున్నారు ప్రశాంత్ నీల్. 1 by 1 తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ ఫ్యూచర్ ని మాతృభాషలోనే ప్లాన్ చేసుకుంటున్నారు మిస్టర్ నీల్. కేజీఎఫ్ సినిమా మనది కాకపోయినా మనదే అన్నట్టు ఓన్ చేసుకున్నాం. ఆ డైరెక్టర్ ఎవరని ఆరా తీసి తెలుగువాడే, అనంతపురం మనిషి అంటూ మురిసిపోయారు అభిమానులు. హీరోలైతే నీలిచ్చే ఎలివేషన్స్ కి ఫిదా అయిపోయారంతే. ఆ విషయం సలార్తో మరోసారి ప్రూవ్ అయింది. అప్పటిదాకా కాస్త అటు ఇటుగా ఉన్న ప్రభాస్ కెరీర్ ని గాడిలో పెట్టిన సినిమా సలార్. ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజ్ లో వసూళ్ల వర్షం కురిసింది. సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం కోసం కూడా జనాలు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు తారక్ తో చేస్తున్న డ్రాగన్ మీద భారీ అంచనాలున్నాయి. ఒకదాన్ని మించేలా మరో సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారని, ఆ ప్లానింగ్, ఎలివేషన్స్, గ్రాండియర్ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. నెక్స్ట్ సలార్ సీక్వెల్ సెట్స్ మీదకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా హృతిక్ తో నీల్ ఓ సినిమా చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. హృతిక్ తో కాదు అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా నీల్ లైనప్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలుగు ఇండస్ట్రీని లక్కీగా ఫీల్ అవుతున్నారు ధనుష్. ఆయన చేసిన డైరెక్ట్ మూవీస్ కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటే ఆనందానికి అవధులేవంటున్నారు. అందుకే బ్యాక్ టు బ్యాక్ ఇక్కడి కెప్టెన్స్ తో టైఅప్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. కుబేరా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు ధనుష్. డైరెక్టర్ ని నమ్మి చేసిన సినిమాలు ఎప్పుడూ నిరాశపరచవు అన్నది తన నమ్మకమని, కుబేరా మరోసారి ఆ విషయాన్నే ప్రూవ్ చేసిందని ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ధనుష్. ధనుష్ చేతి నిండా సినిమాలున్నాయి. అయినా నెక్స్ట్ టాలీవుడ్ లో ఎప్పుడు సినిమా ఉంటుందనే మాటలకి ఫుల్ స్టాప్ పడ్డం లేదు. ఆ మాటకొస్తే ధనుష్ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకోవడం లేదు. తన నెక్స్ట్ ని సర్ డైరెక్టర్ తో కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట. ధనుష్ కి తెలుగులో సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ఫస్ట్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఈ సినిమా సాంగ్స్, సీన్స్ ఇప్పటికీ ట్రెండింగే. అంత భారీ విజయాన్ని సొంతం చేసుకుంది సినిమా. రీసెంట్ గా వెంకీ చెప్పిన లైన్ నచ్చిందట ధనుష్ కి. వెంటనే కాల్ షీట్ ఇచ్చేశారన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. 2027లో ఈ సినిమా మొదలవుతుందని అంచనా. వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్య మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని కంప్లీట్ చేసి ధనుష్ స్క్రిప్ట్ కోసం పూర్తి స్థాయిలో వర్క్ చేయాలి. ఈలోపు ధనుష్ చేతిలో ఉన్న సినిమాల్ని కంప్లీట్ చేసి రోల్ కి తగినట్టుగా రెడీ అవుతారని కోడంబాక్కం సమాచారం. వార్తల్లో ఉండడం ఎలా అనే ప్రశ్నకు 365 రోజులు సమాధానం చెప్పగలిగినంత మెటీరియల్ ని సేకరించారు జక్కన్న. ఈ విషయం మీద రాత్రింబవలు కోర్సులు కంప్లీట్ చేసినట్టున్నారు. లేకుంటే ప్రాక్టికల్ గా ఇదంతా ఎలా సాధ్యమని చెవులు కొరుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఒక స్టేజ్ కి వెళ్లిపోయాక జస్ట్ నా పని నేను అనుకుంటూ కూర్చుంటే కుదరదు. మీ పని మీకు ఎలాగూ ఉంటుంది. కాసింత మా ప్రమోషన్స్ కి రండి, మీలా ఎదగడానికి మాకు మీ వంతు సాయం చేయండి అని అడిగేవారు ఎక్కువగా ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే ఇరకాటంలో పడిపోతూ ఉంటారు సెలబ్రిటీస్. ఎస్ అంటే డిస్టర్బెన్స్ అని, నో అంటే యాటిట్యూడ్ అని అనుకుంటారేమోనని టెన్షన్ ఉంటుంది. అయితే నో టెన్షన్ అంటూ టైంని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు రాజమౌళి. ఒకవైపు తన సినిమా పనులు చూసుకుంటూనే మరొకవైపు మిగిలిన విషయాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రీసెంట్ గా కుబేరా ఈవెంట్ కి కూడా హాజరై వావ్ అనిపించుకున్నారు. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జక్కన్న ఆరాని ఇంకా మరచిపోలేదు ఆడియన్స్. అప్పుడే మహేష్ మూవీ కెన్యా షెడ్యూల్ వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నేలా మరొక విషయం వైరల్ అవుతోంది. ఒక జపనీస్ వీడియో గేమ్ లో కనిపించారు జక్కన్న. RRR తరువాత గ్లోబల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు రాజమౌళి.
తన సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్కి తరచూ వెళ్ళొస్తున్నారు. ఈ క్రమంలోనే జపనీస్ వీడియో గేమ్స్ ఫేమ్ హిడియోని మీట్ అయ్యారు. మహేష్ సినిమా కోసమే ఇదంతా అన్న చర్చ జరిగింది. కానీ హిడియో లేటెస్ట్ గేమ్ షో డెత్ స్టాండింగ్ 2లో రాజమౌళి కనిపించారు. ఆయనతో పాటు కార్తికేయ కూడా కనువిందు చేశారు. వావ్! జక్కన్న ప్లానింగ్ ఎవ్వరి ఊహలకు అందనంత ఎత్తులో ఉందని ఇన్స్పైర్ అవుతున్నారు యంగ్స్టర్స్. స్పిరిట్ సినిమా రిలీజ్ అయి రిజల్ట్ వచ్చేదాకా ట్రెండింగ్ లోనే ఉంటుంది తృప్తి దిమ్రి పేరు. అంతకు మించి మార్మోగిపోతుంది దీపిక పదుకొన్ పేరు. సెట్ అయిన కాంబినేషన్లు కన్నా కాన్ఫ్లిక్ట్ వచ్చిన సందర్భాలను గట్టిగా గుర్తుంచుకుంటారు మనవారు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు తృప్తి దిమ్రి. అదృష్టమంటే ఇదే అంటూ గతంలో ఆమె ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు. యానిమల్ ప్రమోషన్స్ లో ఉన్న తృప్తికి సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ లో మీరున్నారట కదా అనే ప్రశ్న ఎదురైంది. అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఉండాలనుకోవడం అత్యాశే అవుతుంది. అయినా బ్యాక్ టు బ్యాక్ నాకు సందీప్ అవకాశాలెందుకిస్తారు, అసలిస్తారా అంటూ ఎదురు ప్రశ్నించారు తృప్తి. ఇప్పుడు ఈ విషయాన్ని రీకాల్ చేసుకుంటున్నారు నెటిజన్లు. ఆమె ఊహల్లో కూడా లేని విషయం నిజమైందని, కలిసొచ్చే కాలం అంటే ఇదేనేమో అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు, తృప్తికి నచ్చిన హీరోయిన్ గురించి కూడా డిస్కషన్ మొదలుపెట్టేశారు. తనకు దీపికా పదుకొన్ అంటే చాలా ఇష్టమని ఇంతకు ముందే చెప్పారు తృప్తి. దీపిక సినిమాలు చూసి ఆమెలా హెయిర్ కట్ చేయించుకునేదాన్నని అన్నారు. ఆ మాటలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సంకల్పం, స్వయం కృషితో తృప్తి చాలా ఎదిగారంటూ ప్రశంసిస్తున్నారు. స్పిరిట్లో ప్రభాస్ పక్కన దీపిక చేయాల్సిన రోల్లో తృప్తి నటిస్తున్న విషయం తెలిసిందే. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.